హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితో బిస్కెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా తక్కువ టైంలో అయితే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం నేను 2 కప్పుల గోధుమ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అరకప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నాను. మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే 3 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పిండి ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మనం మిక్స్ చేసుకున్నాక ఇలా మనం చేత్తో ఫోల్డ్ చేస్తే కొంచెం ముద్దలాగా అయినట్లయితే ఉండాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు షుగర్‌ని, ఒక యాలుక్కాయని వేసి మెత్తగా మిక్సీ పట్టాను. షుగర్ పౌడర్‌ని కూడా గోధుమ పిండికి యాడ్ చేసి 2 స్పూన్ల కొబ్బరి పొడిని, అలాగే 3 స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనమైతే ఒక సాఫ్ట్ ముద్దలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న ఈ పిండి ముద్దనైతే మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. చేసుకున్న ఈ పిండి ముద్దని 10 నిమిషాల తర్వాత 2 ముద్దలుగా చేసుకునేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన షేప్‌లో అయితే వీటిని కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్‌లో అయినా ఎలాగైనా సరే. ఇక్కడ నేనైతే వీడియోలో ఒక చాక్ తీసుకునేసి సైడ్‌కి అయితే కట్ చేస్తున్నాను. అయితే ఈ కట్ చేసినవి 1 ఇంచు మందం అయితే ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని అయితే మనకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకొని మీడియం హీట్ ఉన్న ఆయిల్‌లో అయితే డ్రాప్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేడిగా ఉండకుండా మీడియం హీట్ ఉండేలాగా అయితే చూసుకోవాలి. ఇలాగా వీటినైతే మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో వేసినప్పుడు సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి ఇలా ఒక స్పూన్ తీసుకొనేసి రెండో వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలాగా అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్‌లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. టైంలో ఈ పిండి వంట ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది ఈవినింగ్ స్నాక్‌లా కూడా చాలా బావుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.